ఫంకీ ఈరోజు రిలీజ్ అయింది. దీనికి యాక్చువల్‌గా పాటలకి వాటికి మంచి బజ్ అయితే వచ్చింది. ఒక హ్మ్. 'విశ్వక్సేన్' సినిమాలో ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ట్రైలరు, టీజరు తర్వాత ప్రమోషన్స్ ఇవన్నీ తీసుకొచ్చాయి. హ్మ్. సో, ఈ సినిమా ఎలా ఉంది? దీన్ని చూడాలా? వద్దా? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇందులో హీరో 'విశ్వక్సేను', హీరోయిన్ 'ఖైదు లోహార్', తర్వాత వీటీవి గణేషు, నరేషు, 'సంపత్' ఇలాగా మంచి కాస్టింగ్ ఉంది. ఇక క్రూకి వచ్చేసరికి అనుదీప్, ప్రిన్స్ తర్వాత చేస్తున్న సినిమా. అట్లాగే దీని రైటింగ్ డిపార్ట్మెంట్లో అనుదీప్ ప్లస్ మోహన్ శాటో వీళ్ళిద్దరు ఉన్నారు. స్క్రీన్ ప్లే డైలాగ్స్, కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కో రైటర్గా ఈ మోహన్ శాటో పేరు కూడా వేశారు. అట్లాగే సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసరు, సితారా ఎంటర్టైన్మెంట్స్, భీమ్ సిస్రోలియా మ్యూజిక్, తర్వాత సురేష్ సారంగ్ కెమెరా. సో బేసిక్గా ఇది కథగా చెప్పుకోవాలంటే కోమల్ క్యారెక్టరు. కోమల్ అనే ఇతను, అమ్మాయి పేరు చిత్ర. సో కోమల్ వచ్చి ఒక అసిస్టెంట్ డైరెక్టర్, స్ట్రగ్లింగ్ అసిస్టెంట్ డైరెక్టర్. తనకి ఒక ఛాన్స్ వస్తుంది. పెద్ద నరేష్ ఉన్నాడు కదా, అతను ప్రొడ్యూసర్గా సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే ఇతను చెప్పిన బడ్జెట్కి ఇతను ఖర్చు పెట్టేదానికి సంబంధం లేకుండా పెద్ద ఇతను బడ్జెట్ పెరిగిపోతుంది. దాంతో ప్రొడ్యూసర్కి నరేష్కి స్ట్రోక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. సో బడ్జెట్ పెరిగేసరికి ఈ స్ట్రోక్ వచ్చేసరికి సినిమా ఆగిపోతుంది. ఈ లోపల అమెరికాలో ఉంటున్న కూతురు ఈ చిత్ర వస్తుంది. వచ్చి అసలు ఏం జరిగింది, ఏమైంది అంటే విషయం తెలుస్తుంది. సో అతనైతే ప్రాణాల నుంచి బయటికి పడ్డాడు, ప్రాణాపాయం నుంచి. సో కూతురు వచ్చి ఇప్పుడు తను తండ్రి ఆపిన సినిమాని ఫినిష్ చేయాలనుకుంటుంది. సో ఇతను చూస్తే ఇతను చాలా కేర్లెస్గా ఇదిగా ఉంటాడు. సో ఇతన్ని పక్కన పెట్టేసి వేరే డైరెక్టర్తో సినిమా చేద్దాం అనుకుంటే తను ఇంకా బతిమలాడడం మొదలు పెడతాడు. అలాగే మొత్తం కన్విన్స్ చేస్తాడు. ఈ అమ్మాయి ఒక కండిషన్కి ఒప్పుకుంటుంది. ఆ కండిషన్ ఏంటంటే ఇంకో 1 crore ఇస్తాను నీకు, అంతకంటే ఎక్కువ ఫినిష్ చేయాలని ఇతను ఒప్పుకుంటాడు. ఇతనికి ఏంటంటే ఈ అమ్మాయి ఒప్పించి మళ్ళీ చూద్దాంలే అన్నది ఇతను ప్లాన్. సో అంటే టిపికల్ మన సినిమా ఇండస్ట్రీలో జరిగేదాన్ని చేశారు. సో ఈ క్రమంలో ఇతను ఆ అమ్మాయి అంటే ఇష్టపడడం మొదలు పెడతాడు. కానీ ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం, ఈ అబ్బాయికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇతనికి మామూలుగా ఎమోషన్స్, ఫ్యామిలీ అన్నా కానీ ఎమోషన్స్ అన్నా కానీ అలర్జీ అనమాట, అవేవి నచ్చవు. దాంతో అమ్మాయి ఇతన్ని దూరం పెడుతుంది. అయితే ఇతను ఒక ఎమోషనల్ ఎలా ప్రూవ్ చేసుకోవాలి అన్న దాంట్లో ఉంటే, నీ చెల్లి పెళ్ళి ఉంది కదా, దాంట్లో నువ్వు అన్నగా చెల్లి పెళ్ళి ఎలా చేస్తావో చూస్తానంటుంది. వీడు అతి ఓవర్ చేసి చెల్లి పెళ్లి చేయడానికి ట్రై చేస్తాడు. ఈ క్రమంలో అతను ఎమోషనల్గా, అంటే తను ఇంతవరకు ఎందుకు ఎమోషనల్గా లేడు, ఇప్పుడు ఎమోషనల్గా ఈ అమ్మాయి కోసం బలవంతంగా అయ్యాడా, లేకపోతే నిజంగానే ఎమోషనల్గా అతని లోపల ఎమోషన్స్ బయటకు వచ్చాయా, దాన్ని చూసి ఈ అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది, ఈ మధ్యలో వీళ్ళ లవ్ ట్రాక్ని ఎలా చెడగొట్టాడు, దాన్ని ఇతను మళ్ళీ ఎలా దాన్ని మళ్ళీ తన లైన్లోకి తీసుకొచ్చాడు. ఇది బేసిక్గా ఇది ఒక రొమాంటిక్ కామెడీ అండి. బేసిక్గా దీని జాన్రా చెప్పుకోవాలంటే రొమాంటిక్ కామెడీ చుట్టూ ఒక స్టోరీ కూడా ఉంది. ఇది బేసిక్ లైన్. ఇంకా దీంట్లో కామెడీ ట్రాక్స్ ఉన్నాయి, సిచ్యువేషనల్ కామెడీ ఉంది, అవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను రివీల్ చేయదలుచుకోలేదు. బేసిక్ లైన్ అయితే ఇది. దీంట్లో ఇంకా ట్విస్ట్లు, టర్న్లు, ఎమోషనల్, చాలా డెప్త్ ఉన్న సీన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంది. అంటే మనకి చూసినప్పుడు నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, ఇలాంటి ఒక జాన్రా ఉంటది కదా, వెంకటేష్, తరుణ్, ఆ జాన్రాలకి తీసుకెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఒక యూనిక్ స్టైల్ అయితే ఉంది. వాటిని యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టలేదు. అనుదీప్ స్టైల్లో ఒక రొమాంటిక్ కామెడీ అనుకోవచ్చు మనం. వాటిని ఎందుకు చెప్తున్నానంటే ఊరికి అర్థం కావడానికి చెప్తున్నా. దాన్ని ఎక్కడ అనుదీప్ కాపీ కొట్టలేదు. అనుదీప్ది ఫ్రెష్గా ఉంది. సో దీంట్లో ముందుగా చెప్పుకోవాల్సింది అనుదీప్ గురించి. అనుదీప్ మామూలుగా అతని మీదకు ఉన్నది అంటే ఏదో సిల్లీ కామెడీస్ తీసి ఏదో ఫ్లూక్లో ఇటు కొట్టేశాడు, తర్వాత ఏమీ లేవు అన్న ఇది అతని మీద ముద్ర ఉంది. ఎందుకంటే తర్వాత తీసిన 2 సినిమాలు అనుకుంటా, ప్రిన్స్, ఇంకొక దాని పేరు గుర్తులేదు. సో అవి పెద్దగా ఆడలేదు. రెండోది అనుదీప్ కమెడియన్ లాగా బయట కూడా అతను చూడగానే నవ్వడం, జనాలు స్టేజ్ మీద అతను కనబడగానే గొల్లు నవ్వడం ఇలాగే ఉంటుంది. అతను కూడా అలాంటి పంచెస్తో డైలాగ్ వేయడం, అలాగా అతను మోర్ యాక్టర్గా కనబడతాడు డైరెక్టర్ గారి
కంటే ఇప్పటి వరకు. కానీ ఈ సినిమా చూస్తే ఆ అభిప్రాయం మారుతుంది. ఓకే. ఈ సినిమా చూస్తే అతనిలో ఒక మంచి డైరెక్టర్ మెచ్యూరిటీ ఉన్నాడు, బాగా కనిపిస్తుంది. మెచ్యూరిటీ ఉంది. సెటైర్లు, సోషల్ సెటైర్ చాలా కష్టం అండి. అవునవును. మామూలుగా ఏదో ఊర కామెడీ ఇవ్వడం తీయచ్చేమో కానీ సోషల్ సెటైర్ లో కామెడీని క్రియేట్ చేయడం చాలా కష్టం. అది Typical చాలా బాగా చేసుకుంటూ వచ్చాడు. ఒక యునిక్ వాయిస్ అనుదీప్ ఒక యునిక్ వాయిస్ అయితే కనబడుతుంది. ఓకే. అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న డైరెక్టర్ ఎవాల్యూషన్ ఈ సినిమాతో మనకి కనబడుతుంది. అట్లాగే రైటింగ్ సైడ్ అనుదీప్ అండ్ మోహన్ శాటో ఇద్దరు చాలా మంచి వర్క్ చేశారు. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు నేను బేసిక్ గా కథ చెప్పాను కానీ స్క్రీన్ ప్లే చెప్పలేదు. ఇది యాక్చువల్ గా స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటా వెళ్ళారు. అట్ ద సేమ్ టైం ఫన్ ఎక్కడ మిస్ కాకుండా చూసుకుంటా వెళ్ళారు. డైలాగ్స్ లో కానీ డైలాగ్స్ చాలా బాగున్నాయి. చాలా చోట్ల ఏంటంటే వన్ లైనర్స్, పంచెస్, మనం ఊహించని పంచ్ పడుతుంది అక్కడ. మన ట్రైలర్ లో కూడా పెట్టొచ్చు. ఓపెనింగ్ ట్రైలర్ లోనే డాక్టర్ ఇట్లా మీ అమ్మకి సీరియస్ సర్జరీ చేయాలంటే నాకు రాస్తారంట. అక్కడ ఎవరు ఊహించలేము ఆ డైలాగ్. సీరియస్ దీంట్లో అమ్మకి ఆపరేషన్ చేయాలంటే నాకు రాస్తారని అంటారంటే నవ్వలేకుండా ఉండలేరు. అటువంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ట్రైలర్ లో నిజానికి అవి తగ్గించారు. ట్రైలర్ లో ఓన్లీ కామెడీ బిట్లు వేశారు కానీ ట్రైలర్ లో రివీల్ చేయకూడదు అనుకున్నాను ఈ కథని. కానీ చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న సీన్లను కూడా చాలా బాగా డీల్ చేశాడు. అట్లా రైటింగ్ లో మోహన్ శాటో గానీ అనుదీప్ గానీ ఇద్దరు మంచి వర్క్ చేశారండి. అంటే కూల్ గా వీళ్ళు ఏంటంటే అదే అనుదీప్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నాకు ప్రిన్స్ కి అంత టైం లేదు, హడావిడిగా కథ చేయాల్సి వచ్చింది, దీనికి మేము బాగా హోంవర్క్ చేసి టైం తీసుకొని కథని తీసుకున్నాం అని చెప్పారు. అట్లాగే ప్రొడక్షన్ తరపున కూడా ఇన్వాల్వ్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా మళ్ళీ ఎక్కడన్నా రీషూట్ లో అవసరం అయితే రీషూట్ చేసి అంటే ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ అవసరం అయితే మళ్ళీ తీసి, అంటే మనకి దిల్ రాజు ఇలాంటివి చేసేవాడు ఇంతకు ముందు. అలాగా ఇప్పుడు నాగవంశీ వాళ్ళు కూడా, నాగవంశీ గాని చిన్నబాబు గారు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక టీం వర్క్ లాగా చేసుకున్నారు. అయితే అనుదీప్ మంచి పేరు వస్తుంది ఈ సినిమాతో. అంటే స్క్రీన్ ప్లే గానీ నడిపిన విధానం కానీ ముఖ్యంగా అనుదీప్ ఉండే స్లాప్ స్టిక్ కామెడీ ఇమేజ్ దీంతో పోయింది. ఇది ఒక మెచ్యూరిటీ ఉన్న డైరెక్టర్ విత్ కామిక్. దీనికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా హాయిగా వచ్చి చూసి క్లీన్ కామెడీ, ఎక్కడ అశ్లీల సోకాల్డ్ అశ్లీల డైలాగులు అట్లాంటివి లేవు, హాయిగా నవ్వుకోవచ్చు. దీనికి ఇంకొక స్ట్రెంగ్త్ ఏంటంటే ఇది 2 గంటల 8 నిమిషాలు. అంటే ఇట్లా అయిపోతుంది అన్నమాట, చిట్కేసి లోపల అయిపోతుంది. పాటలు కూడా చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి. ధీరే ధీరే చాలా ఆల్రెడీ హిట్ ఇవన్నీ కూడా సాంగ్స్, మంచి మెలోడీస్. కాకపోతే ఒక మాస్ సాంగ్ పెట్టారనిలో అది కొంచెం ఆడ్గా అనిపించింది నాకు. అంటే ఫ్లోకి ఇబ్బంది అని. బట్ అది మాస్ ఆడియన్స్ కి బాగుంటది ఆ పాట కూడా. మన లాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇది మాస్ పెట్టారు అనిపిస్తుంది కానీ, బట్ అన్ని ఆడియన్స్ ని, అందరు ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలి కాబట్టి అది కూడా పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. సో కమర్షియల్ సినిమాల్లో ఇది మామూలు విషయం. స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది. అన్నిటికంటే ఫంకీ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే దానికి కూడా అనుదీప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే అది కొత్తగా ఉంటది, ఇవాల్టి జనరేషన్ కి కనెక్ట్ అవుతుంది అనేది అనుదీప్ చెప్పాడు. అది వాస్తవం కూడా. మనకు కూడా ఫంకీ ఇంటర్ అనిపిస్తుంది కానీ ఈ జనరేషన్ అలాగే ఉంటారు కాబట్టి ఫంకీ స్టైల్లో, ఆ స్టైల్లో ఇది ఉంది. సో